అవునన్నా కాదన్నా తెలంగాణ ప్రజానికానికి కేసీఆర్ గారే తెలంగాణ సాధకుడు అని స్పష్టంగా తెలుసు. ఉద్యమ దళపతి కూడా, ఉద్యమ రథసారథి కూడా ఆయన. మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు? పెదవులు మూసుకున్నారు కదయ్యా మీరు. మీ మంత్రులు కానీ, మీ ప్రజాప్రతినిధులు కానీ ఒక్క రూపాయి కూడా ఇయ్యని పో తెలంగాణకి ఏం చేసుకుంటారు అని కిరణ్ కుమార్ రెడ్డి అన్నప్పుడు మీరు ఏడున్నారు? ఆ మంత్రివర్గంలో ఉన్న మంత్రులు రాజీనామా చేయరు ఆనాడు? మీరు ఒక్క నిరసన తెలియజేయరు? ఎక్కడున్నారు మీరు? అసలు మీ పదవులను పట్టుకొని మీరు పదవుల కోసం పెదవులు మూసుకున్న ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు. మాకు పదవులు లెక్క కాదు, పదవులు గడ్డిపోచలు లెక్క, మాకు రాష్ట్రం కావాలి, మా ఆత్మగౌరవం మాకు ముఖ్యము, మా వనరులు తరలించకపోతున్నారు ఆంధ్రకు, మా ప్రజల బతుకుదెరువు దెబ్బతీస్తూ ఉన్నారు, మా ప్రజలు బొంబాయి దుబాయ్ బొగ్గుబాయి బతుకులైన అని కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు నాటి వలస పాలకులు చేస్తున్నటువంటి అన్యాయాన్ని వివరించి చెప్పి ఈ ప్రాంత ప్రజలకు ఏం నష్టం జరుగుతూ ఉంది, భాష, యాసలు, సంస్కృతి, సంప్రదాయాలు, ఆస్తులు, వాటాలు అన్నింట్లో కూడా నష్టం జరుగుతూ ఉంది. విద్య, వైద్యం, ఉద్యోగాలు అన్నింటా కూడా ఈ ప్రాంత ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. ఒక్క చిన్న విషయం నాడు ఉద్యమంలో తెలంగాణ పాలకు తక్కువ ధర, ఆంధ్ర పాలకు ఎక్కువ ధర, ఇక్కడ చెరుకు తక్కువ ధర, అక్కడ చెరుకు ఎక్కువ ధర, ఇక్కడ యూనివర్సిటీల సంఖ్య తేడా, అక్కడ విద్యా సంస్థలు, డిగ్రీ కాలేజీలు, అన్ని రకాలుగా ఏ రకంగా చూసినా తెలంగాణ ఆదాయాన్ని ఆంధ్రకు మళ్లించడం, అక్కడ అభివృద్ధి చేసుకోవడం, అక్కడ కొబ్బరి చెట్టు ఊలితే కూడా ఇది చేయడం. అప్పుడు మీరు ఏడున్నారు? ప్రశ్నించిండ్రా? ఇక్కడ మనుషులు చేస్తే దిక్కుండదు తెలంగాణలో, అక్కడ కొబ్బరి చెట్టు కూలిపోతే కూడా పరిహారం ఉంటుంది. తెలంగాణలో ఉండి తెలంగాణ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించలేని వాళ్ళు కదా మీరు. మీకు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే అర్హతనే లేదు. ఏదో మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు. 2 ఏళ్ళు గడిచిపోయినాయి. ఇంకో 3 ఏళ్ళు ప్రజలకు ఏం చేయగలుగుతారో, ఎట్లా మెప్పించగలుగుతారో, కనీసం ఇంత మీకు చరిత్రలో స్థానం ఉండేటట్టుగా ఏం చేయగలుగుతారో చేసుకొని మీరు తప్పుకోండి. కానీ చరిత్రను వక్రీకరిస్తామని, అబద్ధాలు మాట్లాడతామంటే ఇదేదో 4 దశాబ్దాలు గడిచిపోలేదు, ప్రజలేదో ఇది కాలేదు, ప్రజలకు తెలియకుండా ఉంటుందని అనుకోకండి. ప్రజలకు అన్నీ తెలుసు.